కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదనియో నన్ను గూర్చి చెప్పుకొనేవారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవును ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులకందరికీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగచేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరో, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరో, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరో. యెహోవా తన భక్తులకును తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేదువు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవిని పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధిము చేసుకొని కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధకులుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు.
కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము. యెహోవా, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారిని నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచ్చు అలసియున్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నావు. పాపము చేయువారలారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. దావీదు కీర్తన 7వ అధ్యాయము. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడునది వీణ నాద సహిత గీతము. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణము నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిన్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించిందిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహము అణచుటకై లెమ్ము. నన్ను అణచుకొనుటకై మేల్కొనుము. ఆదుకొనుటకై న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడెమును. ఆయన తీర్పు తీర్చును. మోయివాడయున్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒక్కడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు.
తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కీర్తనలు 8వ అధ్యాయము. ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగము బట్టి పాడదగినది దావీదు కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము. ప్రధాన గాయకునికి ముత్లబేను అను రాగము మీద పాడుదగినది దావీదు కీర్తన. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుతములన్నిటికీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలవారేమో అని నీ నామమును కీర్తించుచున్నాను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశించెదరు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా ఈడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుము. యథార్థతను బట్టి ప్రజలను న్యాయము తీర్చుము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడి వారిని జ్ఞాపకం చేసుకొనుము.
వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగచేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడుదురు. బాధపరచుబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. 10వ అధ్యాయము కీర్తనలు. యెహోవా, నీవెందుకు దూరముగా నిల్చున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైన వారి దృష్టికి అందకుండను. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడుము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలెనని పొంచియుంచుచున్నవి. గుహలలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. కాగా బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారము వలన నిరాధారాలు కూలుదురు. దేవుడు మరిచిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చేయెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటేడలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగింతురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజేయున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి. చెవియొగ్గి ఆలకించుము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా శరణుజొచ్చియున్నావు,
పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమునందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. వారు నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేదురు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము. ప్రధాన గాయకునికి అష్టమశ్రుతి మీద పాడదగినది దావీదు కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము. భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయుము. మా నాలుకల చేత మేము సాధించెదము. మా పెదవుల మావి మాకు ప్రభు ఎవరని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారిని నేను రక్షణ కలుగచేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి నీవు దరిద్రులను వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడివై ఉందవు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండును, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనుకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా మాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయవారెవరు లేరు, ఒక్కడైనను లేరు. యెహోవాకు ప్రార్థన చేయగా ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయు వారందరికీ నీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు.
అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించుచున్నాడు. యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దావీదు కీర్తన 15వ అధ్యాయము. దావీదు కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకివ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదిల్చబడడు. దావీదు కీర్తనలు 16వ అధ్యాయము. దావీదు రసిక కావ్యము. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణలు నేను అర్పించను. వారి పేర్లు నా పెదవులను ఎత్తవు. యెహోవా నా స్వాస్య భాగ్యము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నవి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళబెట్టనియ్యవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము. దావీదు ప్రార్థన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ సన్నిధి నుండి నా తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమై బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించదువు. నీ శరణుజొచ్చు వారి మీదకి లేచు వారిని చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగురు వారు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయము కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. వారి అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు.
కూల్చుచున్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలె చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలె ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములలో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులను కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలను విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడినై నీ ముఖదర్శనమును చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను చేర్చుకొందును. ఆమేన్. ఆమేన్.